వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ప్రత్యామ్నాయం లేక మూస రాజకీయాలకు అలవాటు పడిపోయిన సీమ ప్రజలకు మూడవ ప్రత్యామ్నాయంగా వ్యవస్థ ప్రక్షాళనే ధ్యేయంగా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కర్నూలు జిల్లాలో జనసేనాని పర్యటిస్తున్నారు. తొలి రోజు రోడ్ షోతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన జనసేనాని కర్నూలు సభా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇక కర్నూలులో రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో జనసేనాని సమావేశం కానున్నారు. అనంతరం జగన్నాథగట్టు బాధితులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో జగన్నాథగట్టు బాధితులు పవన్ కు వినతి పత్రం అందజేస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కోడుమూరు, 3 గంటలకు ఎమ్మిగనూరు రోడ్ షోలో జనసేనాని పాల్గొననున్నారు. సాయంత్రం ఆదోనిలో పత్తి రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ప్రత్యామ్నాయం లేక మూస రాజకీయాలకు అలవాటు పడిపోయిన సీమ ప్రజలకు మూడవ ప్రత్యామ్నాయంగా వ్యవస్థ ప్రక్షాళనే ధ్యేయంగా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కర్నూలు జిల్లాలో జనసేనాని పర్యటిస్తున్నారు. తొలి రోజు రోడ్ షోతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన జనసేనాని కర్నూలు సభా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇక కర్నూలులో రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో జనసేనాని సమావేశం కానున్నారు. అనంతరం జగన్నాథగట్టు బాధితులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో జగన్నాథగట్టు బాధితులు పవన్ కు వినతి పత్రం అందజేస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కోడుమూరు, 3 గంటలకు ఎమ్మిగనూరు రోడ్ షోలో జనసేనాని పాల్గొననున్నారు. సాయంత్రం ఆదోనిలో పత్తి రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. శివరాజ్ కుమార్, చెప్పండి, కర్నూలు జిల్లాలో పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. మరి జనసేనాని ఈ రోజు పర్యటన షెడ్యూల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? మానస, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ రెండో రోజు కొనసాగుతుంది. ఈ రోజు 11 గంటలకు యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా నలువైపుల నుంచి విద్యార్థులు ఈ యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటున్నారు. యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో 11 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్థులతో సమావేశం నిర్వహించున్నారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, హాస్టల్ సమస్యలు కావచ్చు, యూనివర్సిటీల సమస్యలు కావచ్చు, అలాగే మహిళా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన నేరుగా విద్యార్థులతో ఇంటరాక్షన్ ఉండబోతుంది. అనంతరం 2 గంటలకు కోడుమూరు, 3 గంటలకు ఎమ్మిగనూరు, 4 గంటలకు ఆదోని వరకు రోడ్ షో కొనసాగుతుంది. 4:30కు ఆదోనిలోని పత్తి రైతులతో సమావేశం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆ సమావేశం అనంతరం సభలో పాల్గొనబోతున్నారు. అనంతరం కర్నూలుకు చేరుకుని యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో బస చేయనున్నారు. ఈ రోజు ఇది ఇవాల్టి షెడ్యూల్. అయితే శివరాజ్ కుమార్, జనసేనాని పర్యటనపై ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? నిన్న రోడ్ షో గానీ బహిరంగ సభ గానీ సక్సెస్ కావడంతో ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నారు.
పవన్ కళ్యాణ్ తమ జిల్లాకు రావడంతో తమ సమస్యలు కావచ్చు, ఇతరతర అంశాలు కావచ్చు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ సమస్యలు హైలైట్ అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు 11 గంటలకు పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల సమావేశం నిర్వహించనున్నారు. మరి ఈ రోజు సభకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే అన్ని పూర్తి చేశారు. యూబర్ కన్వెన్షన్లు కావచ్చు, అలాగే రోడ్ షో కోడుమూరు యమునూరులో రోడ్ షో కావచ్చు, అలాగే ఆదోనిలో పత్తి రైతులతో సమావేశం కావచ్చు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రాం కొనసాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జన సైనికులు తెలుస్తున్నారు. రైట్ శివరాజ్ కుమార్, థ్యాంక్ యూ. ముందుకు నడుపా